తీసుకునొచ్చు. నెలకు 4 వారాలు కాబట్టి 8 లక్షలు నెలకు తీసుకోవచ్చు. తర్వాత 9,000 బివితో జాయిన్ అయితే వారానికి 3 లక్షలు తీసుకోవచ్చు. నెలకు 4 వారాలు అంటే 12 లక్షలు ప్రతి నెల తీసుకోవచ్చు. ఇది ఎట్లుంటుంది అంటే ఈరోజు మనం ఒక్కరమే, ఇది ఇప్పుడు ఏం కనబడదు. ఇది ఉదాహరణకి మీరు 9,000 బివి చేసుకున్నారు, మీ తరపున ఇద్దరు 9,000 బివితో రావాలి. ఇద్దరు చేసినందుకు గాను మనకు 900 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంతనైనా చేయొచ్చు కిందోళ్ళు, మనం అంత అయి ఉండాలి. ఇట్లా మనకి ఎట్లా లెఫ్ట్ రైట్ మనకు టీం పెరిగే కొద్దీ ఈరోజు ఒకరు ఇద్దరు ఉంటారు, ఇట్లా ఒకరి నుంచి ఇద్దరు, ఇలా నుంచి ఇట్లా టీం పెరిగే కొద్దీ మెంబర్స్ పెరిగే కొద్దీ బీవీలు అనేది ఎక్కువైపోతుంటాయి. అట్లా బీవీ మెంబర్స్ వచ్చినప్పుడు వారానికి 30 లక్షల వరకు కూడా మనకు బిజినెస్ అందియచ్చు. 30 లక్షల బీవీ మనం వారానికి మ్యాచ్ చేయొచ్చు. అంటే వారానికి 3 లక్షలు ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం 9,000 బీవీ చేయలేదు, 1000 బీవీతోనే జర్నీ స్టార్ట్ చేసినాం. కానీ బిజినెస్ 30-40 లక్షల బీవీ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు ఎంత రావాల్సిన కమిషను 3 లక్షలు రావాలి, కానీ 1,25,000 వస్తుంది. మిగతా పైసలు కంపెనీకి వెళ్ళిపోతాయి. దాని నుంచి మనం స్టార్టింగ్లో ఒకసారి 9,000 బిల్ చేసుకునేది. ఈ 9,000 బిల్ చేసుకోవాలనుకుంటే మినిమం 15,000 కూర్చుంటుంది మీరు ఇచ్చిన ప్రొడక్ట్ని బట్టి. ఒక్కసారి చేసి ఉంటారు, మళ్ళీ చేసేదని చెప్తారు. ఒకసారి సాహసం చేసి 9,000 బిల్తో మనం జర్నీ స్టార్ట్ చేస్తే రేపు మన తరపున బిల్లు ఎంతైనా చేయండి, అది ఇష్టం, అట్లా ఉంటుంది. ఇది కంపెనీలో ఏమి ఆఫర్ పెట్టినా 9,000 బిల్ చేసినామని అడుగుతారు. రేపు థైలాండ్ ట్రిప్ హెచ్చిపోయింది, ఎందుకు థైలాండ్ టూర్ హెచ్చిపోయింది అనుకోండి, కింద టీం వచ్చేటది బీవీ అంటే అంతా అయిపోయింటుంది, అచీవ్మెంట్ కూడా అయిపోయింటుంది. కానీ మీరు థైలాండ్ తీసుకోపోదు కంపెనీ, మీరు 9,000 చేసారు కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఏం ఆఫర్ అవ్వాలని ఇట్లా ఉంటుంది. అట్లా నిర్ణయం తీసుకొని సేల్ చేసుకోండి. ఓన్లీ 9,000 బిగుతున్నట్టు కూడా ఒక ఏడాది పొద్దుల ప్రతి నెల మన నుంచి ఒక ఇద్దరు, ఆ ఇద్దరు నుంచి ఒక ఇద్దరు, అట్లా ఒక ఏడాది పొద్దుల పోతే కూడా నెల సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు 12 నెలల మీద. అట్లా కూడా అవకాశం ఉంటుంది. 12 నెలల మీద అంటే ఎట్లా అంటే మనం వర్క్ చేయలేము. మనం ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ నెలలో 2 రావాలి, సెకండ్ నెలలో 4 వస్తారు, 3వ నెలలో 8 మంది అవుతారు, 4వ నెలలో 16 మంది, 32 మంది, 6వ నెలలో 64 మంది, ఇట్లా పెంచుకుంటూ పోవాలి. ప్రతి నెల ఇట్లా మెంబర్స్ పెరుగుకుంటూ వస్తారు. 7వ నెలలో 128 మంది, 8 నెలల్లో 256 మంది, 9 నెలల 512 మంది, 10వ నెల 1024 మంది, 11 2048 మంది, 12 4096 మంది. ఇట్లా ప్రతి నెల ఇద్దరు 9,000 బిగుతున్నా, 4 9,000 8 మంది, 16 మంది, ఇట్లా ప్రతి నెల ఎవరిద్దరు వాళ్ళు తెచ్చుకోవాలి. మనం చేసేది ఏం లేదు, మనం ఇద్దరు తెచ్చుకుంటాం, ఇద్దరు చేసుకుంటాం. ఇట్లా ఎవరిద్దరు ప్రతి నెల కంటిన్యూ పడితే మనకు 1 ఇయర్ వచ్చేసరికి 496 మంది అవుతారు. ఇట్లా మన ఇన్కమ్ 1 కోటి రూపాయలు ఉంటుంది. ఇంత కంప్లీట్ అయ్యింది. 1 కోటి రూపాయలు మన ఇన్కమ్.